రామ్నాథ్ గారు ఎలా చూస్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారి ఎంట్రీ శాసనమండలిలో ఆయన్ని ఒంటరిని చేసి తెలుగుదేశం లేదా కూటమి మొత్తానికి వైసీపీ మీద ఒక ఆట మొదలెడుతుందంటారా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఉత్తరాంధ్ర రాజకీయాలలో చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తక్కువ సమయంలోనే తిరిగి ఆయనను మండలికి ఎంపిక చేయడం అంటే ఇది ఖచ్చితంగా కొంత వ్యూహాత్మకంగా అడుగుగానే మనం భావించాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖను రాజధాని చేస్తామని చెప్పడం, విశాఖ చుట్టూనే చాలా రాజకీయం అంతా జరగడం, 3 రాజధానులలో ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించడం. సో ఇవన్నీ చూసినాం. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు, వాళ్ళ వ్యూహాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు అక్కడ ప్రజల ఆదరణ దూరమైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి కూడా వాళ్ళకు ఆదరణ కోల్పోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితులలో అంటే మనం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత ఎన్నికల్లో మనం చూసాం. స్వయంగా బొత్స గారి సత్యమైనటువంటి ఝాన్సీ గారిని తీసుకొని వచ్చి ఆడ ఎంపీగా పెట్టడం, ఆమె కూడా పరాజయ పాలవడం, సో ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే కొంత వాళ్ళకు సెట్ బ్యాక్ అనే చెప్పాలి ఆ సామాజిక వర్గానికి కానీ బొత్స కుటుంబానికి కానీ. సో అదే సమయంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనను కొంత గుర్తించి అలాంటి సీనియర్కు ప్రాధాన్యత ఇస్తేనే కొంత వాయిస్ బలంగా వినిపించగలడు. అది మన పార్టీ పరంగా కావచ్చు లేదా కమ్యూనిటీ పరంగా కొంత ఈక్వేషన్ పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది అనే కోణంలో ఆయనను మొట్టమొదటనే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. తర్వాత మనం ఒకవైపు టీడీపీ కూడా చూస్తున్నాం. అంటే ఈరోజు వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాలనండి వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికార బలంతో వాళ్ళు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా ఈరోజు అక్కడ నెంబర్ గ్యాప్ కూడా చాలా వరకు దాదాపు 120, 130 మెంబర్స్ వాళ్ళకి ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఐ థింక్ సో. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను రేపు హార్స్ రైడింగ్ లాగా కొనేటువంటి అవకాశం చాలా ఎక్కువ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి ఆ కసరత్తులో భాగంగానే కొంత టీడీపీ కూడా కొంత వెనుకంజ చేసినట్టుగా మనం భావించాలి తప్ప ఇది కేవలం ఏదో బొత్స టార్గెట్గా రాజకీయం అయితే బొత్స టార్గెట్గా రాజకీయం చేస్తున్నారు లేదా ఏదో బొత్సను ఖచ్చితంగా అనేటువంటి కోణం కాదనేది నా భావన. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారిది వ్యూహాత్మకంగా ఆయన్ని మీరు ప్రవేశపెట్టారంటే ఉత్తరాంధ్రలో మీ బలాన్ని, మీ ప్రాసెస్ని నిరూపించుకోవడానికి లేదా ఉంది అని చెప్పుకోవటానికి ఈయనైతే సమర్థుడని మీరు భావించారా? ఇంత తెలుగుదేశం లాస్ట్ మినిట్లో కూటమి అభ్యర్థి ఆయన్ని ఎందుకు వెనక్కి తప్పించింది అని మీరు అనుకుంటున్నారు? ప్యానల్ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. అట్లానే ఎమ్మెల్సీగా ఎన్నికైన మా పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గారికి కంగ్రాచులేషన్స్. ఇక మీరు చెప్పే మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాల ఎక్సర్సైజ్ చేసింది. మేము ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించామో ప్రకటించిన తర్వాత సర్వశక్తులు ఒడ్డి అనేక రకాల ఎక్సర్సైజ్ చేసి అందరి అభిప్రాయం తీసుకొని ఎక్కడ అవకాశం లేక ఓటుకు నోటుకు కూడా ప్రయత్నం చేసి ఎక్కడ అవకాశం లేక అయినా నెగ్గలేమన్న దీంతో మాత్రమే ఓడిపోతే పరువు పోతుంది అన్న దీనితోటి తప్పుకున్నారు తప్పితే వాళ్ళేదో బొత్స సత్యనారాయణ గారి వ్యూహము, చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తి ఇవన్నీ ఏమి కాదు. అలవిగాక తప్పుకున్నారు. అది ఓకే. శివపార్వతి గారు, సో ఈ అంశంతో పాటు మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మనం గడిచిన వారం 10 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఋతురాగాలు లాంటి సీరియల్ దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారి ఎపిసోడ్లో కొత్త అంకం. ఇప్పుడు మాధురి గారి భర్త అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వటం ఆయనది కూడా చూశారు. సుభాష్ చంద్ర మహేష్ ఆయన చేత ఎవరైనా ఈ కామెంట్స్ తెప్పించారా? అనవసరంగా మాధురి గారిని వివాదంలోకి లాగుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈ ఎంట్రీ ఏంటి? సడన్ ఎంట్రీ ఏంటి? ఇన్ని ట్విస్టులు ఏంటి? ఈ ఎంట్రీ ద్వారా మరి దువ్వాడ ఫ్యామిలీ వైపు నుంచి దువ్వాడ గారు చెప్పాలనుకుంటున్నది ఏంటి, లేకపోతే మాధురి ఫ్యామిలీ చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఇందులో ఏమైనా పొలిటికల్ గేమ్ వెనకాల ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి.
ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి ఎవరికి కావాలండి? ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ ఇంట్లో విషయాలు? నాకు తెలిసి ఏంటో డైవర్షన్ పాలిటిక్స్ కి వైసీపీ అలవాటు అయిపోయిందో ఏమో. వాళ్ళ నాయకుల గురించి వాళ్ళే అతిగా ప్రచారం చేసుకుంటా అది కూటమి నేతల మీద వేస్తా ఉన్నారు. సో వ్యక్తిగత విషయం అనే వైసీపీ గతంలో వ్యక్తిగతంగా మరి మా నాయకుడి మీద వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా నాయకుడి ఇంట్లోకి తొంగి చూడటం, వ్యక్తిగతంగా మాట్లాడటం చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ నాయకుల గురించి మాట్లాడుకోమనండి. ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఏమో దళిత మహిళకి ప్రెగ్నెన్సీ కారణం అయ్యాడని, దువ్వాడకేమో భార్య ఉండగానే ఇంకొక ఆవిడని పెట్టుకొని ఇంట్లో వాళ్ళ పిల్లల రోడ్డు మీద నిరాహార దీక్ష చేసే పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళందరూ గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడిన పెద్ద మనుషులు వీళ్ళంతా. సో ప్రజలకు అంటే బయటికి ఎవరైతే కర్మ అదే రిటర్న్ బ్యాక్ అన్నట్టు ఎవరు చేసుకుంది వాళ్ళకి అందరికి అర్థం అవుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి అదే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఒక పెళ్లి చేసుకొని 30 స్టెప్ని మెయింటైన్ చేస్తే ఓకేనా అని. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ సిద్ధాంతం అది కాబట్టి అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి. వాళ్ళ విషయంలో దువ్వాడ వాణి గారి విషయంలో ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారు అనేది, అంటే ఒక భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం చేయమండి అని అడిగితే కూడా అది టీడీపీ కట్టు కదా, టీడీపీ నాయకులు ఆవిడని అలా చేసి పంపించారు, ఆవిడని దాడి చేయడం అసలు ఇదే వితండవాదం నాకైతే అర్థం కాదు. వాళ్ళ భార్య కంప్లీట్ గా ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని ఆయనే చెబుతున్నాడు అడల్టరీ అంటే అసలు గూగుల్లో సెర్చ్ చేస్తే దాన్ని వ్యభిచారం అని అర్థం వస్తుందండి. మేము అడల్టరీ చేస్తున్నామని వాళ్లే ఓపెన్ గా చెబుతుంటే ఈ దివ్యల మాదిరి వాళ్ళ భర్త వచ్చి మా ఆవిడ మీద నిందలేస్తున్నారని ఆయన అంటాడు. ఆవిడే ఆయనతో ఉంటున్నాను, నేను ఆయనతో అడల్టరీ చేస్తున్నాను, ఆయన నాకు ఫిలాసఫరు గైడు అని ఆవిడ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చింది. మళ్ళీ ఆవిడే నన్ను ట్రోల్స్ చేస్తున్నా. ఇప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాక ట్రోల్స్ ఏముంది, అందులో నువ్వు చెప్పిన దాన్నే ప్రచారం చేసుకుంటున్నాయి. వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్స్ కావాల్సింది స్టఫ్, మంచి స్టఫ్ ఇచ్చింది. స్టఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మరి థంబ్నెయిల్ పెడతారు, అన్ని రకాలుగా పెడతారు. మరి ఇప్పుడు ఆవిడ వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎస్ ఇది కరెక్టే, ఇది నిజమే, నేను ఉంటున్నాను, మేమిద్దరం కలిసే ఉంటున్నాము, మేము అడల్టరీ చేస్తున్నాము అని ఆవిడ ఓపెన్ గా వచ్చి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ భర్త ఇది కావాలని చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేకుండా రాజకీయంగా ఎదుర్కోకపోవడానికి ఏమన్నా ఎమ్మెల్యేగా 10 సార్లు గెలిచారా ఏంటి? కనీసం ఆవిడెవరో కూడా ఆవిడ మండలంలో కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీతో ముడిపడి ఉంది కాబట్టి ఆవిడ వెలుగులోకి వచ్చిన ఆవిడ మీద ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ కూడా కాదు, నిజాలే, వాళ్ళు చెప్పిన నిజాలే ప్రచారం చేస్తున్నారు. అవన్నీ బయటకు వచ్చి చెప్పుకోవడం మీడియా దగ్గర, మళ్ళీ వాళ్ళ భర్త వచ్చి ఇది కాదు ఇది. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భలే వింతగా, అంటే ఇంతకు ముందు వ్యక్తిగత జీవితాల్లో తొంగు చూసిన వాళ్ళు సరిపెట్టుకోవాలి కదా వాళ్ళ నాయకులు వ్యక్తిగత జీవితాలు. ఈ వ్యవహారంలో జనసేన చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తోంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా మీ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోల్స్ చేయడం అటువంటివి చేయట్లేదు, కానీ కూటమిలో ఉన్న పార్టీల్లో సోషల్ మీడియాలో మాత్రం చెలరేగి మరీ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీ నాయకుడు ఆయన అన్నమాట కట్టుబడి ఉన్నారు, ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేసినా కూడా సంయమనం పాటించారు, మీకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే మీ పార్టీ క్యాడర్స్కి లీడర్స్కి కూడా ఎవరు కూడా పొరపాటును కూడా ఎటువంటి పిచ్చి కామెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమాకండి అని మీరు కట్టుబడి ఉన్నారు. బట్ వేరాజ్ మీ కూటమి భాగస్వామ్య పక్షాలు అయితే, అంటే బీజేపీని మినహాయించండి, బీజేపీ కూడా ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు కూడా సంయమనం పాటిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో చాలా బలంగా కనిపిస్తుంది. మీకేం ఇలాంటి వ్యవహారాల్లో, వ్యక్తిగతంగా జరుగుతున్న వ్యవహారాల్లో ఈ రకంగా మీ భాగస్వామ్య పక్షాలు దాడి చేయడం సోషల్ మీడియా వేదికగా మీరు ఎలా చూస్తున్నారండి? ఏమండి, అవి టీడీపీ హ్యాండిల్స్ తెలీదు, టీడీపీ ముసుగులో వస్తున్న పేటిఎం బ్యాచ్ హ్యాండిల్స్ తెలీదు. ఇప్పుడు మా టీడీపీ హ్యాండిల్స్ అని ఎలా అంటాము, వాళ్ళకి వేరే పని లేనట్టు చాలా ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ ఇష్యూస్, జగన్మోహన్ రెడ్డి గారి బొక్కలు చాలా ఉన్నాయి పబ్లిసిటీ చేయడానికి. ఈవిడ దువ్వాడ విషయాన్ని వాళ్ళు ఐటీడీపీ చేస్తుంది అనేది నేనైతే అనుకోను. ఎందుకంటే ఐటీడీపీ ముసుగులో చాలా ఫేక్, ఇప్పుడు మా జనసేన ముసుగులో కూడా చాలా ఫేక్ ఐడీలు ఉంటాయి. బట్ మేమేంటంటే మాకు ఫేక్ ఐడీస్ ని ఎప్పటికప్పుడు మేము ఐడెంటిఫై చేసేసి వెంటనే రిపోర్ట్లు కోవడం, ఇట్లాగా
ఒక మెకానిజం మాకు స్వచ్ఛందంగా జన సైనికులే చేస్తారు కాబట్టి తొందరగా ఫేక్ అకౌంట్స్ వచ్చినా మేము ఐడెంటిఫై చేసి ఇది ఫేక్ అకౌంట్, ఇది మాకు సంబంధం లేదని మేము అనౌన్స్ చేస్తాం. ఐటీడీపీ మరి ఫేక్ అకౌంట్స్ ని ఐడెంటిఫై చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళ అంటే అంత యంత్రాంగం సరిగా మరి వీక్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ ఎక్కువ ఫేక్ అకౌంట్స్ అయితే ఐటీడీపీ ముసుగులో వచ్చాయి. చాలా సార్లు జనసేన లీడర్స్ మీద, బీజేపీ లీడర్స్ మీద కూడా ఐటీడీపీ ముసుగులో చాలా మంది కావాలని పొత్తు అవ్వకూడదని కూడా అప్పట్లో చాలా నెగిటివ్ పోస్టింగ్స్ ఉండేవి. తర్వాత కొంతకాలానికి సరి చేశారు వాళ్ళు టెక్నికల్. మీరు అన్నదే నిజమైతే టీడీపీ డిజైన్ చేసుకోవాలి కదా, అట్లా వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడుకున్న పోస్టులతో మాకు అట్లాంటి సంబంధం లేదని ఎక్కడ డిజైన్ చేసుకోవాలి టీడీపీ. అది ఇంకా టీడీపీ చూసుకుంటదండి. అంటే ఏ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో ట్రోల్స్ కి గురయ్యారు, బీభత్సంగా వాళ్ళని కూడా వ్యక్తిగతంగా హననం చేసిన పరిస్థితి ఉంది. సో కొంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఎవరు ట్రైన్ చేస్తారండి? ఎవడి ఇష్టాన్ని వాడి చేతిలో ఫోన్ ఉండదు, పెట్టాలు పాడేస్తారు. ఎవరు ఎంత ట్రైన్ చేసి ఎంత క్రమశిక్షణ చర్యలు తీసుకుందామన్నా ఒకళ్ళకి తీసుకుంటాం, ఇద్దరు తీసుకుంటాం, వేలల్లో లక్షల్లో ఉండే వాళ్ళకి తీసుకోలేము కదా, నియంత్రణ చేయలేము కదా చేతిలో ఫోన్ ఉన్నవాడిని. సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ నాయకుడిని అన్నప్పుడు చాలా పర్సనల్ గా తీసుకొని బాధపడ్డ వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. వాళ్ళలో ఆ కసి ఉండొచ్చు, కొంతమంది పెడతారు. ఇప్పుడు ఒకళ్ళ ఆ భావావేశాన్ని కంట్రోల్ చేసి అంటే ఎక్కడో తెలియకుండా చేతిలో ఉన్న ఫోన్ తో పెట్టే వాళ్ళని మనం కంట్రోల్ చేయడం కష్టమే. పార్టీలో తిరుగుతూ జెండా పట్టుకొని తిరుగుతూ అననైతే నాయకుల దగ్గర ఉండే వాళ్ళకైతే కంట్రోల్ చేస్తారు కానీ ఎక్కడో విదేశాల్లో ఉండి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ అభిమానం అది మద్దతుదారులుగా చూపించుకునే వాళ్ళని వాళ్ళకి ఉన్న కంట్రోల్ చేయలేరు అంటారు. కానీ మీరైతే మిమ్మల్ని ఓపెన్ గానే అప్రిషియేట్ చేస్తున్నా. మీ సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ ఉంది, స్పష్టమైన నియంత్రణ ఉంది. అండ్ మీరు మీ నాయకుడు చెప్పే డైరెక్షన్స్ కట్టుబడినారు. ఒకసారి టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్తాం. వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. సో మొత్తానికి ఏంటంటే ఐటీడీపీకి సంబంధం లేదు ఈ వస్తున్న అంటే వ్యక్తిత్వ హననం అనేది. ఒకప్పుడు మీరు బాధితులు, మీ నాయకులు, మీ లీడర్స్, మీ క్యాడర్స్ కూడా బాధితులు. ఇవాళ మరి మీ ముసుగులో జరుగుతోంది అనేది బయటకు అనిపిస్తున్నమాట. మీరేమో డిజైన్ చేసుకోవట్లేదు, అది మా ముసుగు కాదు వేరే వాళ్ళ ముసుగు, మాకు సంబంధం లేదని మీరు చెప్పుకోలేకపోతున్నారు. అంటే మీరు ఇతరత్రా బిజీగా ఉండటం వల్ల చెప్పుకోలేకపోతున్నారా, లేకపోతే మీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అందులో? వాసుదేవన్ గారు, ముందు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల పదవీ కాలంలో ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఒక మంత్రికి కానీ ఏ పదవి లేదు, ఏ పవర్ లేదు. పదవులున్నా పవర్ లేని మంత్రులు, పవర్ లేని ఎమ్మెల్యేలు. ఆ యొక్క వ్యవహారాలని కూడా సకల శాఖ మంత్రిత్వం అంతా సజ్జల జొన్నల రాగుల వాళ్ళు మేనేజ్ చేసిండ్రు. వీళ్ళకి పనిబాటు లేదు. అధికారం చేసిన అధికార మదంతో ఇలాంటివన్నీ అసాంఘిక కార్యక్రమాలకు వాళ్ళు చేసుకుంటూ కాలయాపన చేశారు. ఇంకోటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళపై నిబంధన నెడుతుంది. మేము ఎందుకు చేస్తామండి? మాకు ఒకరి పైన ఒక వ్యక్తిగత విషయాల్లో పోయే అవసరం లేదు. ఒకరి బెడ్రూమ్లో తొంగి చూసే అవసరం కానీ దీని కదా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దువ్వాడ శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంటి పైన వాళ్ళ ఇంట్లో సొంత కూతుర్లు భార్య ధర్నాలు చేయడము, నిరాహార దీక్షలు చేయడము, మీడియాకి ఎక్కడం అందరు చూశారు. వారికి మాధురి గారితో ఉన్నటువంటి అక్రమ సంబంధం అన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. చట్టం తను చేసుకుపోతుంది. ఎవరు వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసే సమయం కానీ అవసరం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులకు, కూటమి పార్టీలకు ఎవరికి లేదు. ఇది వాళ్ళ వ్యక్తిగతం. ఇది కాకపోతే ఒక రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పారదర్శక ట్రాన్స్పరెన్సీగా ఉండాలా, ఆదర్శపరంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు మనం ఒక రోల్ మోడల్గా ఉంటాం. చిన్న స్థాయి మండల స్థాయి నుంచి కూడా మనం పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు అనేవాడు ఆ యొక్క బస్తీలకు వెళ్తే అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పేసి సంబోధిస్తుంటారు. ఒక రిలేషన్ ఏర్పడుతుంటుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఒక మహిళలని, ఒక మహిళా జాతిని కించపరిచే విధంగా వ్యవహరించే వాళ్ళు రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తుందని ఆలోచించాలి. మన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు క్యారెక్టర్ లాస్ అయిన తర్వాత ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావు. ఈ వైసీపీ పార్టీలో ఒక్క నాయకుడు కాదు, అలా లెక్క పెడుతుంటే చాలామంది వెళ్తారు.
వ్యక్తిగతంగా పోకూడదని చెప్తున్నాం. కానీ మీరు ఒకటి ఎవరికైనా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత జీవితం ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సిన చాలా అవసరం. కన్వీనియంట్గా ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 60 రోజులైంది, 7 శ్వేతపత్రాలు ఇచ్చారు. ఇంతకుముందు వైసీపీ ఏం చేసింది, వాళ్ళ బొక్కలన్నీ శాసనసభ వేదిక మీద కానీ మొత్తం ప్రజలకు తెలియజెప్పేశారు. ఇక యాక్షన్లోకి దిగాలి కదా. దిగాల్సిన చోట చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో, కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో ఆయన అవినీతి గురించి మీరు మాట్లాడాలా, ఆ కేసులు ఏవో పెట్టాలి, బియ్యం అక్రమరావు నాకు అది వదిలేసి ఆయన వ్యక్తిగత జీవనంలోకి వెళ్ళటం. దువ్వాడ శ్రీనివాస్ మీద ఏమన్నా ఉంటే అంటే ఇక్కడ ఏంటంటే మీకు వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యవహారం నడిచి అసలు వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తున్నారు అనే మాట మీ మీద కూడా వస్తుంది. అంటే అడ్రస్ చేయాల్సి మీకు ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన సూపర్ 6 ఉంది వాసుదేవన్ గారు, అది వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకండి మన న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అద్భుతంగా చెప్పారు. నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం పోవాలని, అది అసలు ప్రాధాన్యం లేదు. అది ఇవి ఫోర్ ఫ్రంట్ మీదకి వచ్చినాయి. దువ్వాడ వ్యవహారం వచ్చింది, చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం వచ్చింది, అధికార పక్షం ఏ పని చేయాలో పని చేస్తుంది సార్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఏం సంబంధం అండి? వాళ్ళ యొక్క భార్య పేదలు ధర్నాలు చేస్తుంటే చట్టం ఉంటుంది, కంప్లైంట్ ఇస్తారు, దాన్ని యాక్షన్ తీసుకుంటుంది. ఈ సోషల్ మీడియాలో అనవసరంగా తీసుకొచ్చి అధికార పార్టీకి అంట కట్టడం ఎందుకండి? మాకేం సంబంధము? వాళ్ళ బెడ్రూమ్లో తొంగి చూసే అవసరం మాకేముందండి? మాకు అంత సమయం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ చక్క పెట్టడానికే మాకు 24 గంటలు సరిపోవట్లేదు. ఎంత దళితులు మాకెందుకు? వాళ్ళు ఏడుకోవాలి, ఎడుకు చావండి. ఒక మహిళగా దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలకు అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ యొక్క అధికార పార్టీ నిల్చుంటుంది. ఎవరైనా కానీ దువ్వాడ శ్రీనివాస్ అని కాదు, ఒకవేళ మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త కానీ నాయకుడు కానీ వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చినా వాళ్ళ భార్య పిల్లల పక్షాన మేము నిల్చుంటాం. ఎందుకంటే ధర్మం పక్షాన మేము నిల్చుంటాం. అంతే తప్ప ఇలాంటి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు అక్కడ పోయింది, వీళ్ళు ఇట్లా చేసింది, వాళ్ళంతా సంగతి మాకు అవసరం లేదండి. ఇది పద్ధతి కూడా కాదు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి ట్రాన్స్పరెన్స్గా ఉండడం, ఒక రోల్ మోడల్ ఉండడం చాలా అవసరం ఈరోజు. దాంతోపాటు నిన్న కనుక చూసుంటే ఏసీబీ దాడుల్లో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్, అలాగే ఆయన చిన్నాన్నగారి వ్యవహారం కూడా బయటపడింది. అంటే సిఐడి దీంట్లో ఉండే అంటే కోర్టు డైరెక్షన్స్ తోటి సిఐడి తన ఆధీనంలోకి తెచ్చుకున్న భూముల్ని క్రయ విక్రయాల వ్యవహారంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా స్పష్టంగా మొదలైంది. అంటే నిన్నటి నుంచి రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా? టార్గెట్స్ మీ టార్గెట్స్ గారు రెడ్ బుక్ పేరు ప్రస్తావన తీసుకొస్తుంది. కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయి. మేము జ్యుడిషియల్గా చట్టపరంగా ఎంక్వైరీ చేస్తున్నాము. దోషులుగా తీరిన వాళ్ళకు చట్టపరంగా శిక్షార్హులుగా మనం చట్టం ముందు నిల్చోబెడుతున్నాం. అంతే తప్ప మా యొక్క కర్తవ్యం నెరవేరుస్తున్నాం తప్ప మేము అక్కసు వల్ల చూపట్లేదు. మేము ప్రతీకారం తీర్చుకోవట్లేదు. ప్రతీకారం తీర్చుకునే సమయం అవసరం మాకు లేదు. ఇప్పుడు మా నాయకుడు క్లియర్గా చెప్పారు, ఇది ప్రతీకారం తీసుకునే సమయం కాదు, మన పని మనం చేసుకోపోవాలా. మనం గెలిచింది ప్రజలకు రాష్ట్రాన్ని బాగుపరిచిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, కానీ మనం కక్ష సాధింపు కొరకు మనం గెలవలేదు క్లియర్గా చెప్పారు. సమయంలో పాటించాలని చెప్పేసి మా నాయకులు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నారు. అంతే తప్ప ఒకటరో అక్కడక్కడ కింది స్థాయిలలో వ్యక్తిగతంగా కక్షలు వ్యక్తిగతంగా మోసపోయి దాడులు ఎదుర్కొన్న వాళ్ళు వ్యక్తిగతంగా కొద్దిగా దాడులు జరగచ్చు కాక, అయినప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళపైన దాడి చేసినా కానీ తెలుగుదేశం కార్యకర్తలపైన కూడా కేసు పెట్టడం జరుగుతుంది. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోవద్దని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సో అది అక్కడ తెలుగుదేశం వైపు నుంచి కూటమి వైపు నుంచి క్లారిటీ ఉంది. మీరే ఏంటంటే మీ వాళ్ళ వ్యవహారాలని బయట పరిచేసి ప్రపంచం ముందు పరిచేసి వాళ్ళని అభాస్పాలు చేస్తున్నారు, మాకేం సంబంధం లేదు, మీ ఇళ్లలోనూ మీ బెడ్రూమ్లో జరిగే వ్యవహారాలు కూడా మాకెందుకు అని చెప్పేసి బోత్ టీడీపీ జనసేన ఇద్దరు కూడా అంటున్నారు. సోషల్ మీడియా అనేది పార్వతి గారు చెప్పినట్టు కానీ ఏఎస్రావు గారు చెప్పినట్టు కానీ కొన్ని విషయాల్లో నేను ఏకీపించేది ఏంటంటే, సోషల్ మీడియా అనేది అసంఘటిత కార్యవర్గం. ఆ అసంఘటిత కార్యవర్గాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, వాళ్ళంతటా వాళ్లే కంట్రోల్ అవ్వాలి. కాకపోతే రాజకీయ పార్టీలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అలాంటి పోస్టులు ఏదన్నా వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలుగా ఆ యొక్క ప్రకటనలకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సింపుల్ గా చెప్పేయొచ్చు. అదొకటి. ఇంకోటి, నిన్న ఢిల్లీ హైకోర్టు విజయసాయి రెడ్డి గారి మీద ఇలా ట్రోల్ చేసిన ఛానల్స్ మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని తొలగించమని చెప్పి, ఆ వీడియోస్ అన్ని తొలగించమని చెప్పేసి హైకోర్టు 9 ఛానల్స్ కి నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ హైకోర్టు. ఇక్కడ ఇది ఒక ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, ఒక యాజమాన్య సంస్థలు ఉన్న ఛానల్స్ అయితే ఒక ప్రభుత్వం చట్టపరంగా ఒక చర్యలు తీసుకోవచ్చు. వీటికి మాత్రం, ఈ సోషల్ మీడియాకి మాత్రం మనం పార్టీలుగా, అది ఈరోజు మీ పార్టీలు అవ్వచ్చు, రేపు మా పార్టీ అవ్వచ్చు, ఈ ఏ పార్టీలైనా సోషల్ మీడియా అనేది అసంఘటిత కార్యవర్గం. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ట్రోల్స్కి, ఆ యొక్క పోస్టులకి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున కానీ, కూటమి పార్టీలు అన్నిటి తరపున కానీ ఏ రకమైన స్టేట్మెంట్ దాని గురించి రాలేదు. ఇంకోటి నేనేమంటానంటే, ఆశ, అవసరం, అవకాశం, సమయం, ఇవి గొప్ప వరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం కోసం, కూటమి కట్టడం కోసం వాళ్ళు అవసర రీత్యా కూటమి కట్టారు, అధికారం కోసం ఆశపడ్డారు. రాష్ట్ర ప్రజలు, ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఈ విలువైన సమయాన్ని పరిపాలన మీద దృష్టి పెట్టి, జరుగుతున్న విషయాల మీద, ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద దృష్టి పెట్టి మనం ఏమి చేయాలి, ఏమి హామీలు ఇచ్చాము, ప్రజలకి ఏం మేలు చేయాలి, భవిష్యత్తులో మనం ఏం మేలు చేస్తే మళ్ళీ ప్రజల మనల్ని మనం పొందగలం అనే విషయాల్ని ఆలోచించకుండా, వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారి వ్యవహారం వస్తే కూడా ఒక మహిళకు సంబంధించిన విషయము, ఆ మహిళ పైన వేరే వ్యక్తి ఆరోపించారు, అది మాకు సంబంధం లేదు, ఒక మహిళని కించపరిచే విధంగా మేము మాట్లాడము, అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసి కూడా మేము ఈ విధమైన కామెంట్ చేయలేదు సార్. ఇదే మీడియాలో, ఇదే ఛానల్లో మనం మాట్లాడాము. అది తెలుగుదేశం పార్టీ యొక్క నైతికత. విజయసాయి రెడ్డి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఏ విధమైన సంబంధం లేదండి. వాళ్ళు రచ్చకెక్కించుకొని మీడియాకి ఎక్కింది తప్ప మాకు సంబంధం లేని విషయం అది. వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను కూడా చెప్పింది ఆయా ఛానల్స్ యాజమాన్యాలకి నోటీసులు ఇచ్చారని చెప్పాను. కానీ పరువు నష్టం వేసుకోండి, వాళ్ళ మీద డిఫమేషన్ సూట్ వేయండి, చట్టపరంగా వెళ్ళండి, అనవసరంగా కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పాను. నా టాపిక్ మాట్లాడినేవ్వండి సార్, మీరు మాట్లాడినని చెప్పి నేను మాట్లాడలేదు కదా, ఎందుకు అలా ఇంటరప్ట్ అవుతారు? అయితే ఇప్పుడు పరిపాలనలో, రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాల మీద మా పరిపాలన గురించి మాట్లాడి, పరిపాలన గురించి ప్రజలు ప్రశ్నించిన, ఈ మీడియా ప్రశ్నించిన, విపక్షం తరపున మేము ప్రశ్నించిన, ఏదన్నా ఎత్తండి, ఏ విషయమన్నా ఎత్తండి, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం ఈ అరాచకం చేసింది, గత ప్రభుత్వం ఈ అరాచకం చేసిందని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద ప్రతిదానికి సాకు చెప్తూ ఇప్పుడు ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన మేనిఫెస్టోని తుంగలో దొక్కేసి పరిపాలన గాడి తప్పిన, అధికారులు మాట వినలేదని వాళ్లే ఒప్పుకుంటున్నా, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా, పసిపిల్లలకి భోజనం లేకపోయినా, స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పకపోయినా, అట్లనే అమ్మఒడి అందకపోయినా, ఏ పథకాలు ఏవి అందకపోయినా వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టి, వాటి మీద స్టేట్మెంట్లు ఇచ్చి, వాటి మీద కార్యాచరణ ప్రకటించకుండా గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం, మీరు ఇప్పుడు చట్టపరంగా మీరు ఎవరైనా గత ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా కానీ, గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులే, అవినీతి పరులే. దానికి పార్టీలకి, ప్రభుత్వాలకి అంటగట్టాల్సిన పని లేదు. మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు జోగి రమేష్ గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు, న్యాయపరంగా కోర్టులో నిర్దోషని నిరూపించుకుంటే బయటకు వస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మీరు చర్యలు తీసుకోవాల్సినవి తీసుకోకుండా కేవలం సాకులు చెప్తూ, గతం అది చేసింది, గత ప్రభుత్వం ఆర్థిక పరంగా నష్టం చేసింది, అరాచకం చేసింది, అప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన మాటల మేనిఫెస్టో ఇవ్వలేమంటారు. గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఇప్పుడు మేమేమి పని చేయలేమంటారు. గత ప్రభుత్వం ఏదో చెప్పింది కాబట్టి మేము ఇది చేయలేమంటారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతం మీద చెప్పేసి, సాకులు చెప్పేసి పని చేయకుండా మానుకోవడానికి ఎందుకండి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? పరిపాలించడానికి కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కదా, నిలబెట్టుకొని పరిపాలించడానికి చెప్తే గతం గురించి చెప్పి తప్పించుకుంటారేంటండి? గతం మీరు ఏం చేయాలో అది చేయండి. గతం గురించి రాజకీయ పార్టీలుగా మీరు ఏం చేయాలో అది చేయండి. కానీ ప్రభుత్వం వచ్చింది, ఈ ఉన్న విలువైన సమయాన్ని
ప్రజలకి మేలు చేయకుండా, ప్రజలకి ఈ ఇచ్చిన మాటలు అమలు చేయకుండా, పథకాలు అమలు చేయకుండా ఎందుకండి? ఎందుకు ఈ సాకులు చెప్తున్నారు? ఇంకా అదేమంటే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, హత్యలు, విధ్వంసాలు, ఆస్తుల విధ్వంసాలు. అదేమంటే మళ్ళీ అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా, వైఎస్ఆర్సీపీ చేయలేదా? అంటే చేస్తే మీరు కక్ష తీర్చుకోవడానికి, లేకపోతే ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారా? ప్రజలకు పనిచేయడానికి అధికారంలోకి వచ్చారా? ఏం చెప్పి వచ్చారు? మాకు అవకాశం ఏంటి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారా? కాదు కదా. ఇప్పుడు వచ్చింది మీరు అధికారంలోకి చెప్పాము, అధికారం అవసరం లేదని చెప్పేసి మేము ఇచ్చిన హామీలు వాళ్ళకు, మేము అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచి ఏమాయ హామీలు, ఏమాయ సంపద అని చెప్పేసి వీళ్ళ విమర్శలు అండి. అనుభవం ఖజానా నిండిపోతుందా? శివపార్తి గారు వెంకటేశ్వర గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఈ రోజు కూటమి పార్టీలు అందరు ప్రజా దర్బారు జనవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ రోజు సమస్యలంటూ ప్రజలు పోటెత్తుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 ఏళ్లు కూర్చొని చెక్కబాజం చేసి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న పొలాలు లాక్కొని, స్థలాలు లాక్కొని సామాన్య ప్రజలను పెట్టిన ఇబ్బందులు ఈ రోజు నాయకులందరూ అందుబాటులో ఉండి ప్రజల వద్దకు పాలనలాగా మేము పనిచేస్తున్నాం. ఈయన దాదాపు ఇప్పటి వరకు 60 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి మనకి కేంద్రం నుంచి, కానీ మామూలుగా విడిగా పెట్టుబడులు అప్పులమ్మా ఏమండి, ఇప్పుడు బీపీసీఎల్ పెట్టుబడి కాక అప్ప ఇద్దా? బీపీసీఎల్ సంస్థ 60,000 కోట్లు పెట్టుబడి కాక అప్ప ఇద్దా? మేము అది రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది 60,000 కోట్లు. ఏం మాట్లాడుతున్నారు మీరు చేతకావడం, మీకు తీసుకురావడం, అక్కడ తీసుకురావడం చేతకాల, మీరు పరిపాలన గురించి మాట్లాడతారా? ఈ రోజు 60 రోజుల్లో ఎన్ని సమస్యలకి ఎన్ని శ్వేతపత్రాలు వచ్చినాయి, ఎన్ని ఇప్పుడు ఒకవైపు నుంచి కంపెనీస్ తీసుకురావడం కానీ, డిఎస్సి వేయడం కానీ, మళ్ళీ జాబ్స్ కోసం కూడా కంపెనీలు ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి రిలేటెడ్ గా కూడా ఎన్ని చర్చలు జరుగుతుంటూ, ఇంకొక వైపు ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సమస్యలు వింటూ వాళ్ళు ఇచ్చిన అర్జీల మీద మళ్ళీ తక్షణమే. ఇప్పుడు నేను జనవాణిలో కూర్చుంటున్నానండి, మా పార్టీ దానిలో నేను నిన్నటి నుంచి ఇప్పుడు ఈ రోజుకి నిన్నటికి 200 అర్జీలు వచ్చాయి మాకు. 200 అర్జీల్లో మేము 100 మందికి మేము సత్వర న్యాయం చేశాము. చిన్న పాస్ పుస్తకాల దగ్గర కూడా ఎంఆర్ఓలు మీరు సచివాలయ వ్యవస్థ తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చాము, ఇంటి వద్ద అన్ని సర్టిఫికెట్లు వస్తున్నాయని చెప్పుకొచ్చిన మీరు ఒక చిన్న పాస్ బుక్ కూడా ఇవ్వలేదని ఈ రోజు నిన్న అర్జీ వచ్చింది. అదేంటమ్మా సచివాలయాలు ఉన్నాయి కదా, ఎంఆర్ఓలు బాగా పనిచేశారు అన్నారు జగన్మోహన్. ఏందండి పనిచేసేదని వాళ్ళు వచ్చి చెప్తుంటే నవ్వొస్తుంది. మీరు పరిపాలన గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. వచ్చి దానికి నిదర్శనం ప్రజలు వచ్చి చెప్తున్నాయి. జోగి రమేష్ గారి గురించి యాక్షన్ తీసుకున్నారంటే అది ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో పొలాలు సిఐడి అది కంప్లైంట్ ఇస్తేనే కొనుక్కున్న వాళ్ళు, ఆ పొలం కొనుక్కున్న వాళ్ళకి తర్వాత తెలిసి సిఐడిలో జప్తు చేసిన భూములు అవి అని తెలిసిన తర్వాత కంప్లైంట్ పెడితే తీసుకున్న విచారణ. ఇది కూటమి రాగానే మీరేదో మాట్లాడేశారని కక్ష సాధింపుగా చేసింది కాదు. అది సామాన్య ప్రజలు ఇలాగే ప్రజా దర్బార్లో జనవాణిలో బీజేపీ నిర్వహిస్తున్న దానిలో వాళ్ళకు వచ్చిన అర్జీల నుంచి వచ్చింది అది. ఇప్పుడు మేము ఒకవైపు చేసుకుంటూ వస్తూ ఇంకొక వైపు ప్రజల దగ్గరికి వెళ్తూ ఇంత చేస్తుంటే వీళ్ళు కూర్చొని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వీళ్ళు పరిపాలన గురించి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఒక మాట చెప్పారు, జనవాణిలో కూర్చున్నానన్నారు కదా శివపార్వతి గారు, మైనింగ్ మీద, మద్యం మీద, భూ కబ్జాల మీద ఏమన్నా స్పెసిఫిక్ గా అంటే మీరు కూర్చున్న ఏరియాలో, మీరున్న ఏరియాలో మీకు ఏమన్నా అర్జీలు వచ్చినాయి? మాకు వచ్చే అర్జీల్లో 80% భూ కబ్జాలు, మైనింగ్లు వీటి మీదే. అంతెందుకు విజయవాడలో 350 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి గారు ఆక్యుపై చేసుకున్నారు. నిన్న అతను వచ్చి అర్జీ ఇచ్చారు. దాన్ని ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ కట్టి ట్యాక్సులు కడతా అసలు ఒక ఇండివిజువల్ పర్సన్ ఆస్తి అది తీసేసుకొని కట్టేసుకొని ఆయన పాటికి ఆయన కబ్జా చేసి వైసీపీ నాయకులు చేసిన కబ్జాలే వస్తున్నాయండి ఎక్కువ అర్జీలు. వాంటెడ్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాంటెడ్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే ఆ ఉద్యోగులందరూ పట్టు చేత పట్టుకొని మమ్మల్ని తొలగించేశారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు ఉద్యోగం లేదు.
రాగానే వైసీపీ రాగానే తొలగించింది. మేము ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని ఎంత మంది వచ్చి R&Bలో కానీ పంచాయతీరాజ్ శాఖలో కానీ ఎంతమంది ఉద్యోగులు వచ్చి అడుగుతున్నారు తెలుసా అండి, సహాయం మాకు చేసి పెట్టండి అని. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి. రామ్నాథ్ గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులకు ఇంకో గొడవ, అంటే మీకు ఈ దివ్యల్ మాధురి తర్వాత లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్లు ఇవన్నీ అయిపోతే నా శోభిత నాగ చైతన్య ఈ వ్యవహారంలో ఆయన వేణుస్వామికి తెలంగాణ, మీకు కూడా మీ నోటీస్లో కూడా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది 22వ తారీఖు. అంటే ఎవరైనా పెళ్లి ముహూర్తాలు పెడతారు, పటాకులు ముహూర్తాలు పెట్టేవాళ్ళగా అనిపిస్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితాల్లోకి జొరబట్టం అనే అంశం కిందకి అది కూడా వస్తుంది. కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్ళని నియంత్రించడానికి లీగల్గా మెకానిజం ఏం లేదంటారా? అదే మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, లేదా మనకేదో శాస్త్రం తెలుసని, లేదా మనం పండితులమని మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి కూడా వాళ్ళ యొక్క డేటా తీసుకొని వాళ్ళు ఈ డేట్లో ఉంటున్నారు, వాళ్ళది రాసి ఇది వాళ్ళ జాతకం అది వాళ్ళ నక్షత్రం అది అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం. మోర్ ఓవర్ గతంలో ఎన్నికల ముందు కూడా మనం ఒక విషయం చూసినాం. అంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వబోతున్నారు, సంఖ్యాపరంగా కూడా ఈయన చెప్పడం, తర్వాత మళ్ళీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయననే మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా నేను కొంత నా శాస్త్రం ప్రకారం నేను కొంత తప్పుగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇది నా గురువుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి కూడా ఆయన ఏదో మాట్లాడినట్టు నేను కూడా 2-3 బైట్స్ చూశాను. సో అలాంటి వ్యక్తి ఆల్రెడీ తనే ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు, అంటే నేను తప్పు చేశాను, ఎక్కడో తప్పు జరిగింది, ఇది రైట్ కాదు అని. సో అలాంటి క్రమంలో ఈరోజు ఆయనే నా శాస్త్రాన్ని నా పైన నాకే నమ్మకం లేదు, నేను చెప్పింది తప్పు అని చెప్పి కన్ఫెస్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి ఒక 2 వ్యక్తుల గురించి ఆల్రెడీ వాళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు చూసినాం, ఆ ఇబ్బందులను అధిగమించి మళ్ళీ ఈరోజు వాళ్ళు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేటువంటి ఒక మంచి సందర్భంలో, మంచి వాతావరణంలో. అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది వాసు, ఇక్కడ మనం ప్రైవసీని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మీరు దువ్వాడ శ్రీనివాస్ గారి అంశమైనా, ఇప్పుడు నాగ చైతన్య గారి అంశమైనా, లేదా ఎవరి అంశమైనా కూడా ఒకరి ప్రైవసీని మనం దెబ్బతీయకుండా మాట్లాడాలి. ఈరోజు ఇందాక శివపార్వతి గారు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనెస్ట్గా మాట్లాడారు ఆమె. అంటే ఒక మహిళ అయి ఉండి కూడా ఆమె ఏంటంటే వాళ్ళు అడల్టరీ అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. లీగల్గా ఈరోజు అడల్టరీ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ క్రైమ్. మనకు క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ రోజు ఇప్పుడున్నటువంటి చంద్రచూడ్ CJ గారు క్లియర్గా ఆ రోజు ఇచ్చినటువంటి 5 మంది జడ్జిల్లో ఆయన కూడా ఒకరు. అంటే ఏదైతే 497 అనేటువంటి ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షను మహిళలకు ఉండాల్సినటువంటి ఒక కోరికను కానీ ఒక ప్రైవసీని కానీ అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం స్టక్ డౌన్ చేద్దామని చెప్పి జరిగింది. ఈరోజు అడల్టరీ అనేటువంటి అంశం కూడా నైతికంగా అది తప్పు కావచ్చు, కానీ దాదాపు ప్రపంచంలోని దాదాపు ఒక 60 దేశాలలో అది కొంత చట్టబద్ధత, లేదా కొన్ని దేశాలలో అది ఇల్లీగల్, కొన్ని దేశాలలో ఇల్లీగల్గా మనం చూస్తున్నాం ఈ అడల్టరీ వ్యవహారాన్ని. కానీ మన దేశంలో 2018 వరకు అది నేరమే. కానీ 2018 తర్వాత నుంచి అడల్టరీ అనేది ఈజ్ నాట్ కమ్స్ అండర్ క్రైమ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ లా ప్రకారం. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ప్రైవసీ గురించి మాట్లాడితే ఈరోజు నాగ చైతన్య చేసుకున్నటువంటి మ్యారేజ్ కూడా అది కంప్లీట్ దేర్ ఫ్యామిలీ అఫేర్ అండ్ దేర్ ప్రైవసీగా చూడాలి తప్ప వాళ్ళు రేపు ఎట్లా ఉండబోతున్నారు, వాళ్ళ పెళ్ళి మళ్ళీ పెటాకులు కాబోతుంది, వాళ్ళ నక్షత్రాలు బాగాలేవు, వాళ్ళకి బాగలేవు అంటే ఆల్రెడీ వాళ్ళ జీవితంలో కొంత దెబ్బతిన్నటువంటి కుటుంబాలు, కొంత వ్యక్తిగతంగా నష్టపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా కొంత లోటుపాట్లను సరిదిద్దుకొని కొంత సక్రమంగా మన జీవన ప్రయాణం జరగాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళపైన కూడా రాళ్ళు చేస్తూ, అంటే ఈయనకి ఏమన్నా అటెన్షన్ లేదా? ఈయనకు మీడియాలో ఆల్రెడీ అటెన్షన్ ఉంది, ఆయనకు బాగా రికగ్నైజేషన్ ఉంది, గుర్తింపు తగ్గిందనే కదా ఈ వ్యవహారం తెర మీద తీసుకొచ్చింది. మళ్ళీ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది మాసెస్ అన్నట్టు. అంటే అదే అంటున్నా, అది చాలా తప్పు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు ఇదే ఒక మాట ఏమన్నారంటే, మీరు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చా, ఇలాంటి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయొచ్చా అని అడిగారు. ఎస్, ఖచ్చితంగా మనకు చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం మనం లీగల్గా వెళ్ళి ఇలాంటి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, లేదా ఇలాంటి వాళ్ళపైన చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈరోజు నాగ చైతన్య వాళ్ళ కుటుంబం వచ్చి ఈయన మీద కేసేస్తారా అనే దానికంటే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు అటెన్షన్ ఇవ్వడము, ఇలాంటి వాళ్ళకు టైం కేటాయించేంత వెసులుబాటు వాళ్ళ జీవన ప్రయాణంలో ఉండదు. వాళ్ళకు ఉండేటువంటి ఎంగేజ్మెంట్, వాళ్ళకు ఉండేటువంటి ఎండివిడర్స్తోనే వాళ్ళ ప్రయాణం సాగుతుంటారు తప్ప ఈరోజు మనం ఏం మాట్లాడినాము, వాళ్ళు ఏం మాట్లాడినారని చర్చించుకునేంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒక ప్రైవేటు 2 వ్యక్తులకు సంబంధించిన అంశాలపైన రేపు భవిష్యత్తులో ఇది జరుగుతుంది, జరగబోతుంది అని ఊహించి చెప్పడం, అజంప్షన్తో చెప్పడం, ఒక హైపోథెటికల్గా చెప్పడం ఖచ్చితంగా వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడం. ఈరోజు మనమే ఉన్నాం, ఇప్పుడు స్టూడియోలో నుంచి బయటకు పోయి ఇంటి చేరే లోపల ఏ యాక్సిడెంట్ జరుగుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో కూడా మనం నోబడీ కెన్ ప్రిడిక్ట్.
ఇలాంటి సందర్భాలలో ఒకరి జీవితం ఇలా ఉండబోతుంది అని డిసైడ్ చేసేటువంటి హక్కు, డిటర్మైన్ చేసేటువంటి హక్కు ఇలాంటి వాళ్ళకు లేదు అనేది నా భావన. రైట్. పూడి తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు. బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు గారు చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. కొంచెం మీరు ఆలస్యంగా జాయిన్ అయినట్టున్నారు. అయితే ఏంటంటే మీ జిల్లా నుంచే ముందర మొదలైంది ప్రయాణం, శ్రీకాకుళం నుంచి మొదలైంది. దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాదిరి గారి ఎపిసోడ్లో కొత్త టెస్టు మాదిరి గారి భర్త ఎంట్రీ ఇవ్వటం, ఆయన మాట్లాడటం, ఆయన అక్కడి నుంచి యూఎస్ నుంచి ఒక సర్టిఫికేట్ జారీ చేశారు. సో ఆ తర్వాత వైసీపీ కూడా డిజోన్ చేసుకుంది, వ్యక్తిగత జీవితాల్లోకి మేము వెళ్ళబోమని. ఆల్మోస్ట్ అటువంటిదే ఈయన కేసు కూడా, వేణుస్వామి కేసు కూడా. ఆయనకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది 22వ తారీఖు హాజరు కండి. ఈ జ్వరబట్టాలు, వ్యక్తిత్వ హననాలు, వీటి మీద ఏంటి అసలు బీజేపీ ఏమనుకుంటుంది? అందరికీ నమస్కారం. వాసుదేవ్ గారు క్షమించాలి, కాస్త ఆలస్యం అయింది. ఈ హర్ఘర్ తిరంగా ప్రోగ్రాం నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాను. దానికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ లో ఉండి బయటకు రావడం జరిగింది, ఆల్ ఇండియా స్థాయి. అయితే ఒకటి వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్టు రాజకీయాలకి కొంతవరకే మనం అన్వయించుకోవాలి. మిగతాది వ్యక్తిగతమైనటువంటిది లేకపోతే సమాజపరమైనటువంటిది. ఇంకా చెప్పాలి అనేసి అంటే కొన్ని అంశాలకి పరిమితం చేసుకునే మనం మాట్లాడుకోగలగాలి. అంత విస్తృతంగా దీని మీద మనం చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కొన్ని మొహమాటాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా పరిమితులు ఉంటాయండి, ఉండాలనే కదా మనం కూడా మాట్లాడుకుంటున్నది. పరిమితులు ఉండాలి. అంటే ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టము చట్ట పరిధులు లేకపోతే చట్ట సభలు, ఇంకా చెప్పాలంటే వీటన్నిటికంటే ఏదో న్యాయస్థానాలు చేసినటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే కొన్ని నిర్ణయాలు, కొన్ని డెసిషన్స్ ఇచ్చి ఉండొచ్చు. వీటన్నిటికంటే ముందు ఏంటంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముందుగా ఈ జ్యోతిష్యానికి సంబంధించి వేణుస్వామి గారి అంశం వరకు తీసుకున్నట్టయితే, సాధారణంగా జ్యోతిష్యం అనేది అంటే నేను ఒక ఐడియాలజికల్ పర్సన్గా చెప్పాలనేసి అంటే అది ఒక శాస్త్రం, అది ఒక శాస్త్రము, శాస్త్రీయమైనటువంటిది అంటాను నేను. అయితే చెప్పేవానికి కొన్ని పరిమితులు ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా చూస్తుంటాం, ఏదైతే చెడు జరుగుతుంది అనేది కాస్త తక్కువగా చెప్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అంటారు. కానీ నువ్వు చచ్చిపోతే, ఇప్పుడు మా సోదరుడు చెప్పారు, నేను స్టూడియో నుండి మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది అని చెప్పేసి, డెఫినెట్ గా ఇప్పుడు మరుక్షణం ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు కదా. అవునండి, రైట్. టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. అయితే క్షమించాలి వాసు గారు, తెల్ల స్విచ్ ఆఫ్ చేయడం కాదు. అయితే ఏదైతే జ్యోతిష్యము నిజంగా సశాస్త్రీయము, దాన్ని సరైనటువంటి తీరులో స్టడీ చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళు చెప్పడానికి అదే శాస్త్రం వాళ్ళకి కొన్ని పరిమితులు కూడా విధించింది. నీకు ప్రాణగండం ఉంది అని ఏ జ్యోతిష్కుడు చెప్పడు, నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం మాత్రమే చేస్తాడు. కారణం ఏంటనేసి అంటే, నీవు జ్యోతిష్యుడు చెప్పిన దాని తాలూకా ప్రభావంతో ఆ మనిషి నిజంగా జరగాల్సిన దానికంటే ముందే దిగజారిపోయే పరిస్థితి కూడా ఉంటది అనమాట. అంటే ఆ మనోబలం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, నిజంగా జరిగితే జరుగుతుంది, ఏం చేస్తాం మనం అంటాం. కానీ కొంతమంది ఏంటంటే జరిగిపోతే ఉన్న భయానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. సో ఈ పరిమితుల్లో బట్టి చెప్పాలా. ఇక్కడ వేణుస్వామి గారు అది కూడా ఏంటంటే ఒక పెళ్లికి సంబంధించి ఒక అంశము. ఇప్పుడు సాధారణంగా ఏదో చిన్న కుటుంబాల్లో జరిగిన పెళ్లిళ్ళు అంటే ఆ కుటుంబాలకు పరిమితం అవుతే అది ఇబ్బంది ఉండదు. ఈ సెలబ్రిటీస్ సంబంధించినటువంటి అంశం వచ్చేసరికి ఏంటంటే దీని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, దీని మీద ఎటువంటి సమాచారం వచ్చినా, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, సమాజం మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి అటువంటి నేను ఇప్పుడు వేణుస్వామి అనే వ్యక్తి కేవలం పనికి మాలినాడు, లేదా ఆయనకేవో
ఏమి తెలియదు, ఏదో ఏదో చెప్పేస్తాడు, లేకపోతే తాగి చెప్తాడు, లేకపోతే మాంసం తిని చెప్తాడు, ఇలాంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అవన్నీ నేను పట్టించుకోను. నిజంగా ఆయన తెలివైనటువంటి వ్యక్తి, ఆ శాస్త్రంలో పట్టున్నది, లేకపోతే ఆయనకి ఉన్నటువంటి ఆ విజ్ఞానం ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని భావిస్తూ ఇలాంటి సందర్భం వచ్చేటప్పుడు అంత లూజితంగా అవసరం ఉండకూడదు. ఆయనకి ఖచ్చితంగా పరిమితులకు లోబడి జరుగుతుంది, కానీ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అనేయటం వేరు. విడిపోద్ది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఏ జ్యోతిష్ శాస్త్రం కూడా అలా చెప్పమని సూచించదు. మెయిన్ ఇక్కడ ఏ జ్యోతిష్ శాస్త్రం కానీ, ఏ జ్యోతిష్ శాస్త్రం నేర్పే గురువు గాని అటువంటి సలహా ఇచ్చి మీరు ఉన్నట్టుగా బోల్డ్ గా చెప్పదండి, చెప్పదు. రెండో అంశం, మా జిల్లాకు వచ్చినటువంటి అంశం, డెఫినెట్ గా ఇది ప్యూర్లీ వ్యక్తిగతమైనటువంటి అంశం. మీకు అందరికీ తెలిసింది తక్కువే. మీకు అందరికీ తెలిసింది 25% కూడా ఉండదు. 100% మాకు తెలుసు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. రెండు వైపులా నేను చెప్తాను, రెండు వైపులా. ఎందుకంటే అంటే మాకు దగ్గరగా మేము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంటాం కాబట్టి ఆ డెవలప్మెంట్స్ అన్ని తెలుసు. ఇంకా తెలుసు మీకు తెలుసు, మా ఇద్దరం అయితే ఏదైతే దువ్వాడ శ్రీను నేను బావా అనుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మేము ఉంటాం. కాబట్టి మాకు రెండు వైపులా తెలుసు. అంటే నేను రెండు వైపులా అంటే ఏంటి, ఇటు దువ్వాడ శ్రీను వర్సెస్ హిజ్ వైఫ్ అండ్ ఇది మాధురి. మూడు వైపుల నుండి కూడా మా దగ్గర చాలా సమాచారం ఉంది. బట్ అది ఏది షేర్ చేసుకోవడానికి అవకాశం లేదు, అవసరం లేదంటాను నేను. ఎందుకని అంటే ఇవి వ్యక్తిగతమైనటువంటి అంశాలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రస్తావన అర్హం కాదని నేను ఉదాహరణ చెప్తాను. ఏదైతే నిన్న మొన్న ఎపిసోడ్ లో పాపం ఆ అమ్మాయి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అమ్మాయికి సంబంధించి మ్యారేజ్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆ మ్యారేజ్ నిజంగా చాలా చక్కగా చేశారు. అంతకు ముందు ఏం జరిగిందో తెలుసు, ఆ మ్యారేజ్ కంటే ముందు, మ్యారేజ్ తర్వాత ఏం జరిగిందో తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఓపెన్ చేయలేము వాసుదేవన్ గారు. ఆ మ్యారేజ్ చేసినటువంటి సందర్భంలో నిజంగా చాలా గ్రాండ్ గా చేశారు. మేమందరం అటెండ్ అయ్యాము. బంధుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్న రాజకీయమైనటువంటి వాతావరణంలో చాలా గ్రాండ్ గా చేశారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఆ హిడెన్ అంశాలు అవి ఉన్నాయి. అవి ఎవరికి తెలియదు, చెప్పలేనివి అనమాట. తెలియనివని నేను చెప్పండి. కాబట్టి కొన్ని వ్యక్తిగతమైనటువంటివి ఖచ్చితంగా సెలబ్రిటీస్ లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళకి సంబంధించి వ్యక్తిగతమైనవి కూడా సమాజం మీద వాటి తాలూకా ప్రభావం ఉంటుంది. డెఫినెట్ గా ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది వ్యక్తిగతంగా వాళ్ళు లేకపోతే చర్చలకు వచ్చినటువంటి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే సమాజం రేపు పొద్దున్న మళ్ళీ దీన్ని మోడల్ గా ఎవరు తీసుకోకూడదు, లేకపోయినట్టయితే మోడల్ గా తీసుకోవాలి కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ. కాబట్టి వీటి పరిమితులకు లోబడి ఎప్పుడైనా చర్చించుకోవాలి మనం. ఇది వేణుస్వామి విషయం అయితేనే, ఇక్కడ దువ్వాడ శ్రీను విషయం అయితేనే. రైట్. డాక్టర్ రావు గారు. వాసుదేవన్ గారు, ఈ యొక్క వేణుస్వామి అనగా రోగు. ఎందుకంటే అదే ఒక స్వామి అంటే సమాజంలో ఎట్లుంటుందంటే ఒక మన సంస్కృతి ఆచారాలు తెలిసిన వ్యక్తిగా సమాజంలో గౌరవపడతాడు. ఈడేందండి, నేను పెగ్గు తాగుతా, నేను మటన్ తింటా, చికెన్ తింటా, రేపు నా జ్యోతిష్యాన్ని అడగకపోతే నేను మటన్ షాప్ పెట్టుకుంటా. ఇలాంటి వ్యక్తి హిందూ సమాజానికి సిగ్గుచ్చేటు. ఇంకేం అవసరము? మొన్న కూడా 175 వైనాడు 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాడు, ఇక్కడ కేటీఆర్కి అవకాశం ఉన్నది, కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు, క్లీన్ స్వీప్ చేస్తాడు, అనేక అబద్ధాలు ఈ తాగోతు వేదవాకి. ఎందుకంటే ఇటు సామి ఆవిడు మళ్ళీ ఒకసారి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాడు వ్యాఖ్యలు చేసి బహిరంగ ఈ విమానం చేయాలి, దేశం తీయాలి బయట. అప్పుడు మాలాంటి ఇలాంటి డూప్లికేట్ స్వామి గారు మళ్ళీ బుట్టుకురారు. ఎవరు వీడు అసలు? వీరికి ఏం అవసరము వ్యక్తిగతంగా మా ఆరోపణలు చేయడానికి? వీడు దుకాణం నడవడానికి అమాయకుల ప్రజలు. ఎందుకంటే నేను క్లినికల్ సైకాలజిస్ట్ కూడా, ఒక ఫిజిషియన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆల్సో. సైకలాజికల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒక ఉపశమనం గురించి అనే పలానా వ్యక్తి ఏమైనా రెమెడీ చెప్తాడేమో అని చెప్పేసి ఒక ఆశతో వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడానికి ఇలాంటి దుర్మార్గులు సమాజంలో పుట్టుకొస్తారు, పుట్టగొడుగులాగా. అలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకుని వాళ్ళకి పిచ్చి పిచ్చి పూజలన్నీ చేయించుకుంటూ వీడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించుకుంటూ, నేను అడుగుతున్నాను మీడియా 99 ద్వారా అడుగుతున్నారు, వేణుస్వామి నువ్వు అంత పుడింగ్ అను కదా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పగలుగుతావా? ఎవరు నువ్వు అసలు? నీకు ఏం అవసరము? ఇలాంటి దళితులు
హిందూ సమాజాన్ని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వేణుస్వామి మళ్ళొకసారి చరిత్రలో మళ్ళొకసారి భవిష్యత్తులో ఎవరు వ్యక్తిగత జీవితాలు అడుగు పెట్టావో నేను మొత్తం బహిరంగంగా దేవశుద్ధి చేస్తాం. జాగ్రత్త. ఎవరు మనుషుల జీవితాలు పాడు చేయడానికి విడవదు. అసలు వీనికి ఏం అధికారం ఉంది? ఆడి జీవితం ఆడు చక్కగలేదు. వ్యక్తిగతంగా మాట్లాడమంటే మొత్తం బట్టలు వేస్తాం మేము. ఆయన జీవితం ఆయన వ్యక్తిగతంగా తెలుసా? మహిళా కమిషన్ ఎలాగో నోటీసులు జారీ చేసింది అంటే ఇన్నాళ్ళకి వాడి వ్యక్తిగత జీవితం కరెక్ట్ ఉందా? వాడు సరైన వాడేనా? మేము చెప్పాలా? వాడి భార్య కూడా మహిళ, మా చెల్లి లాంటిదే కదా, మేము విమర్శించొచ్చా? వాడు చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? లోకల్ ఉండే రాజకీయ నాయకులు మాకు తెలియదా? 2 నిమిషాలు పట్టారు వాడు మొత్తం బట్టబయలు చేయడానికి. సిగ్గు తప్పిన మీద వాడుస్తున్న విషయంలో ఇచ్చేసి వాడికి సోషల్ మీడియా హైప్ రావడానికి అరే రేపు భవిష్యత్తు ప్లాన్ చేసుకుని వాళ్ళ జీవితంలో బతుకుంది. వీడవలండి వాళ్ళకి చుట్టమా, వాళ్ళ పాలోడా, వాళ్ళ బంధువా? ఏం సంబంధం లేని విషయాలు వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వాళ్ళని పట్టుకొని తంతే చక్కగా అవుతారు. రైట్. శివపార్తి గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? రావు గారు, నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే వేణుస్వామి గారి గురించి మాట్లాడండి కానీ వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడకండి దయచేసి. నేనేమన్నామ్మా, వాళ్ళ ఆవిడ కూడా మా చెల్లి లాంటిదే చెప్పాను తల్లి, అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్గా వినండి. నేను చెప్తున్నాను, ఆ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒకటి కించపరచదని నేను చెప్తున్నాను. ఆడేవాడు చక్కగా లేదు, మంది జాతకాలు ఏం చెప్తాడు వీడు? కరెక్టేలే బ్రదర్. మీరు అంటే ఆవిడ ఒక ప్రముఖ వీణ వాయిద్యురాలు, ఒక కళాపార్వతి గారు. నేను ఏ విధమైన మాట వాళ్ళతో ఏ విధమైన ఆమెను అపాస్యం చేయలేదమ్మా. ఆమెడు కూడా మా చెల్లి లాంటిదని చెప్పాను. ఛానల్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు అసలు ఒక నెల రోజుల నుంచి రాస్తారు లావణ్య. అసలు ఎవరికి కావాలండి ఆ థంబ్నెయిల్స్ పెట్టేసి డిబేట్లు పెట్టి ఏంటి అసలు ఈ చెత్త? అన్ని ప్రైమ్ ఛానల్స్ కూడా, ఈవెన్ ప్రైమ్ ఛానల్స్ కూడా కూర్చోబెట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేసి ఏం సందేశం ఇస్తారో అర్థం కాదు. సో మీడియా ఛానల్స్ నేను బహిరంగంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 2 రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, పొలిటికల్ గా చాలా అవినీతి కేసులు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మీరు టెలికాస్ట్ చేయండి తప్పితే వ్యక్తిగత జీవితాల్లో కెమెరాలు పెట్టి అంటే అది న్యూసే కాదని మేము అనట్లే. అదేదో ఒక రోజు 2 రోజులు రోజు అసలు ఎపిసోడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అసలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వీళ్ళ సపోర్టర్స్ వాళ్ళ సపోర్టర్స్, దీని మీద డిబేట్స్ ఏంటంటే అసలు ఈ చండాలం. అది కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్. మనం మంచి విషయాల్ని సొసైటీలోకి ఇంపోజ్ చేస్తే అది ఓన్ చేసుకుంటారు. ఇలాంటి నెగిటివిటీ ఉన్న విషయాల గురించి డిబేట్స్ పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దని మీడియా ఛానల్స్ కి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి వేణుస్వామి గారు, ఇప్పుడు ఆయన చెప్పేది అంతా నెగిటివ్ జ్యోతిష్యమే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ వార్త మనిషిని బ్రతికిస్తుంది అంటారు. ఒకవేళ ఈవెన్ మన జాతకంలో లేకపోయినా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటే అతనికి ఆయుక్షీణం ఉన్నా కూడాను అతను ఉండే మానసిక పరిస్థితిని అంటే నేను బ్రతుకుతాను అని ఒక పాజిటివ్ లో ఆయన వ్యాధి కూడా తగ్గిపోవచ్చు. అలా అంత పాజిటివిటీకి అంత అవకాశం ఉంటుంది. అలాంటి పెళ్లి చేసుకున్నారో లేదో ఇంకా ఎంగేజ్మెంట్ మీరు విడిపోతారు, మీరు పెటాకులు అయిద్దంటే మన సబ్ కాన్షియస్ గా ఆ విషయం మనకు తెలియకుండానే మనని హంట్ చేస్తా ఉంటది. ఇలా నెగిటివ్ చెప్పడం వల్ల ఏమైతుందంటే ప్రజల్లో అగపో క్రియేట్ చేస్తుండు. ఈయనకి ఎవరికి తెలియదు జ్యోతిషం వీడికే తెలుసు, అదే ఇంత కళాఖండిగా చెప్తుంటే ఈయనకు మొత్తం సర్వం తెలుసు అని చెప్పేసి ఒక అమాయకులను అపో క్రియేట్ చేయడానికి అంతే తప్ప తనకు తాను హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరిని చెప్పడం చేయకూడదు అనేది. ఈయన పేరు రావడం కోసం, ఈయన బ్రతకడం కోసం, ఈయన పొట్టపూటి కోసం ఇలా నెగిటివ్ గా చెప్పేసి అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యావు. కరెక్ట్ వేణుస్వామి చెప్పారు, డాక్టర్ గారు చెప్పిందని మనం కొంత ఏకీభవించాలా సబ్జెక్ట్. అంటే కొంత గట్టిగా చెప్పిండొచ్చు, ఆయన కొంత కఠినంగా చెప్పిండొచ్చు, కానీ కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కొంత పేరు వచ్చినాక ఏమవుతుందంటే సమాజంలో చాలామంది అమాయకులు నిన్న ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి పందాలు పెట్టిండొచ్చు, లేదా ఇలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి లక్షలు వేలు పూజలకు హోమాలకు ఖర్చు పెట్టిండొచ్చు. అరే బాబు నువ్వు పోయి చదువుకోరా స్వామి, ఏదైనా నేర్చుకోరా, కోర్సు నేర్చుకోరా, ఉద్యోగం వస్తుంది అంటే, లేదా
నువ్వు ఆడపోయి పూజ చేయరా ఈడపోయి చేస్తా బయటకు వచ్చింది రోజు ఎంతమందితో కాబట్టి ఆడుకుంటున్నారు కొంత పేరున్న వాళ్ళు కొంత రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇందాక సార్ చెప్పారు, ఇందాక మన బీజేపీ సార్ చెప్పడం కూడా ఏంటంటే కొంత పద్ధతిగా ఉండాలా, చాలా మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలా, పరిమితులుగా ఉండాలని చెప్పారు. అంటే సో అలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనకు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది, అందులో జ్యోతిష శాస్త్రం ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా ఉంది.